దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనము. ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగిన, పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడగదుల అంతస్తులు మరి వెడల్పగుచుండెను. గనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండును, పైకెక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండును. రోజులు గడుస్తూ ఉన్నాయి. మరి ఒక నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించాము. మనము ప్రార్థనలో, ఆరాధనలో రోజులు, సంవత్సరాలు, కాలాలు ఇవన్నీ గతిస్తూ ఉన్నాయి. అయితే మనము దేవునిలో అలయక సొలసిపోకుండా రక్షకునితో పాటు ముందుకు సాగిపోవాలి అనేది దేవుని యొక్క ఆలోచన. అయితే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏదైతే వేరు చేస్తుందో, దేవునికి మనకి మధ్యలో పాపాలు అడ్డుగా ఏ పాపం అయితే మనల్ని వేధిస్తూ ఉందో, ఏదైతే మనల్ని కలవరపెడతా ఉందో దాని నుండి విడుదల పొందాలి అనేది దేవుని యొక్క ఆలోచన. దాని నుండి విడుదల పొంది దేవునిలో ముందుకు సాగాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన. ఆ ఆలోచనలకు తగ్గట్టుగా మనము ముందుకు సాగిపోవాలి. ఆత్మలో ఎప్పుడూ చల్లారిపోకుండా మనము మండుతూ ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. పైకి సాగిపో, పైకి ప్రార్థనలో, ఆరాధనలో రోజులు, సంవత్సరాలు, కాలాలు గతిస్తూ ఉంటే పైకి ప్రతి ఏడు అలయక సొలయక మెట్లెక్కుతూ అడుగులేస్తూ రక్షకుడి వెంట పైకి ఆత్మలో సాగిపో. కష్టాలు రాని, నష్టాలు రాని, శోకాలు గుండెల్ని చీల్చని, శోధనలే సోపానాలు క్రీస్తులో. పైకి ఉదయమయ్యేదాకా, నీడలు కరిగేదాకా, స్వర్గ ద్వారాలు పిలిచేదాకా, స్వర్ణ సింహాసనం ఎదుట నిలచేదాకా. పర్వత శిఖరం మనల్ని పిలుస్తుంటే లోయల్లోని పొగమంచులో ఆగిపోకూడదు. కొండలపై కురిసే మంచు ముత్యాలెంతో స్వచ్ఛమైనవి. కొండగాలి ఎంత పరిశుభ్రమైనది. అక్కడ నివసించే వాళ్ళు దేవునికి సమీపంగా ఉంటారు. చాలామంది విశ్వాసులు బొగ్గు గనుల్లో, మూసుకుపోయిన ప్రదేశాల్లో జీవితం అంతా గడిపేస్తారు. వాళ్ళు సూర్యకాంతిని చూడటానికి నోచుకోరు. పరమతైలంతో అభిషేకించవలసిన వాళ్ళు వాళ్ళ ముఖం మీద కన్నీటి చారికలు తప్ప మరేవీ కనిపించవు. చాలామంది విశ్వాసులు అంతఃపుర సౌధాల మీద నడిచే బదులు చీకటి కొట్లలో జీవితాలు గడుపుతారు. విశ్వాసి, నీ దీన స్థితి నుండి మేలుకో. నీ బద్ధకాన్ని, మత్తుని, జడత్వాన్ని, చల్లారిపోయి చప్పబడిన ఆత్మని, క్రీస్తు యొక్క పరిశుద్ధ ప్రేమ నుండి నిన్ను ఎడబాపే మరి దేనినైనా వదిలించుకో. నీ జీవితానికి ఆయనే పరిధి, జన్మస్థానం, కేంద్ర బిందువు, సంతోష కిరణం. మరగుజ్జు విజయాలతో సంతృప్తి చెందకు. ఇంకా ఉన్నతమైన, సంపూర్ణమైన జీవితాన్ని ఆశించు. పరలోకం వైపుకి, దేవునికి దగ్గరగా సాగిపో. ఉన్నత శిఖరాన్ని ఎక్కాలి. ఉజ్వల మహిమోదయం చూడాలి. పరలోకం కనిపించేదాకా ప్రార్థించాలి. దేవా, నీవే పైకి నడిపించాలి. మనలో చాలామంది గడపవలసినంత ఆశీర్వాదకరమైన జీవితం గడపటం లేదు. మనం కొండలను ఎక్కటానికి సంకోచించి క్రిందనే ఉండిపోతున్నాం. ఆ కొండల గాంభీర్యం, ఎత్తు మనల్ని కంగారు పెడుతున్నాయి. అందుకని లోయల్లో, పొగమంచుల్లో నిలిచిపోతున్నాం. కొండ శిఖరాలపైన మర్మమైన విషయాలు మనకి తెలియటం లేదు. ఇలా మనం సోమరితనంగా ఉండటం వల్ల మనకి కలిగే నష్టం మనకు అర్థం కావటం లేదు. ఆ కొండలను ఎక్కగలిగే ధైర్యం ఉంటే ఎంతటి మహిమ మన కోసం వేచి ఉందో, ఎన్ని ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయో కళ్ళారా చూడగలము. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా. అయ్యా నా తండ్రి, మరి ఒక నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని నడిపించారు ప్రభా. అయ్యా, మీకు మాకు మధ్యలో అడ్డుగా అయ్యా నా తండ్రి మా పాపాలు అయ్యా అడ్డుగా వస్తున్నాయని నాయనా ప్రభా మీ వాక్య భాగం తెలియజేస్తుంది నాయనా ప్రభా. అయ్యా నా తండ్రి, నాయనా ప్రభా
మా పాపాలు నా తండ్రి నీకు ఇష్టం లేనివి, నీకు ఆయాసకరమైనవి ఏవి ఉన్నాయో మేము వాటి నుండి విడుదల పొందటానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. మీ కృపను అనుగ్రహించండి. క్రీస్తు ప్రేమ నుండి ఏది మమ్మల్ని ఎడబాపకుండా, అడ్డుగా ఏది రాకుండా మేము వాటిని వదిలించుకోవటానికి మాకు సహాయం చేయండి. ఆత్మలో చల్లారిపోకుండా, అయ్యా చల్లారిపోయిన చెప్పబడిన ఆత్మ వలన మీ నామానికి ఏమాత్రం ప్రయోజనం లేదు కనుక మేము అటువంటి స్థితిలో చల్లారిపోయిన ఆత్మలాగా మేము ఉండకుండా మా హృదయాలను నిత్యము మండుచుండినట్లుగా సహాయం చేయండి తండ్రి. మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రములు తండ్రి. అయ్యా నా తండ్రి నాయన ప్రభా, రక్షకుని వెంట మేము అడుగులు వేయటానికి మాకు కృపను అనుగ్రహించండి. మీతో మేము నడిచే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. స్తోత్రములు. రోజులు, సంవత్సరాలు, కాలాలు గతిస్తూ ఉన్నాయి తండ్రి ప్రభా. మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని నా తండ్రి నాయనా ప్రభా, మీతో గడపలేనంత నాయనా ప్రభా, అంత బిజీ లైఫ్లో మేము జీవిస్తూ ఉన్నప్పటికీ మీ దగ్గరికి మీకు మాకు మధ్యలో నా తండ్రి నాయనా ప్రభా ప్రార్థనలో, ఆరాధనలో ఎదగటానికి ఏది అడ్డుగా రాకుండా మేము నా తండ్రి నాయన ప్రభా మీకు సమయాన్ని కేటాయించే వారంగా మాకు కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. సహాయం చేయండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. నూతన సంవత్సరంలో నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాలు నా తండ్రి నాయన ప్రభా అయ్యా ప్రార్థనలో, ఆరాధనలో ఎదుగునట్లుగా, ముందుకు సాగిపోనట్లుగా సహాయం చేయండి. అడ్డుగా వచ్చే ప్రతిదాన్ని వదిలించుకునే కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి నా తండ్రి నాయన ప్రభా ఇట్టి కృపను దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రంలో సహాయం చేయండి. మీ నామానికి మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.